హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం అయితే మనం రామేశ్వరం స్టేషన్లో ఉన్నాము. ఈరోజు మనం ట్రైన్ నెంబర్ 22662 రామేశ్వరం చెన్నై ఎగ్మోర్ సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ బ్లాగ్ చేయడానికి అయితే వచ్చేసాను రామేశ్వరం స్టేషన్కి. ఒకసారి ట్రైన్ దగ్గరికి వెళ్ళి మనం మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఇదైతే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ రామేశ్వరం స్టేషన్ దగ్గర. పిల్లర్స్ కూడా సేమ్ టెంపుల్ వైబ్ లా కొడుతుంది. అయిన తర్వాత రైట్ సైడ్ అయితే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో రామేశ్వరం స్టేషన్ అయితే లైక్ కైండ్ ఆఫ్ టర్నస్ స్టేషన్ లెక్క ఉంటుంది అన్నమాట. మనకి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకైతే. 1 నుంచి ఇక్కడ స్టార్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కన్యాకుమారి రామేశ్వరం కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. దానికి మన తిరుపతితో రీచరింగ్ అవుతుంది. అది ఇప్పుడు వెళ్ళిపోతుంది, బయలుదేరుతుంది బండి మనకంటే ముందే. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది, సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన బండి అయితే ఐసీఎఫ్ కోచెస్తోనే నడుస్తుంది. ఇంకా ఎల్ఎస్బీకి అయితే అప్గ్రేడ్ అవ్వలేదు. నా సీట్ నెంబర్ వచ్చేసి S563 లోవర్ బర్త్ వచ్చింది. బట్ ఆర్ఏసీలో వచ్చింది. బ్యాడ్ లైక్ మనకి. నేను మా రూమ్మేట్ గణేష్ అన్న ఇద్దరం అయితే ట్రావెల్ చేస్తున్నాము రామేశ్వరం నుండి చెన్నైకి. ఇద్దరికి ఆర్ఏసీలో అయితే వచ్చింది సీట్ నెంబర్. క్రౌడ్ అయితే చాలానే ఉందనుకుంటా. బుకింగ్ కూడా కంప్లీట్ రిజర్వేషన్ అయిపోయింది. ట్రైన్ కొంచెం చెన్నై నుంచి రామేశ్వరం నుండి చెన్నైకి జనరల్గా 3 ట్రైన్స్ రెగ్యులర్గా నడుస్తాయి. ఒకటి 6 o'clockకి, ఒకటి 8 o'clockకి, ఒకటి 9, 10కి. సో మన ట్రైన్ ఈ మిగతా రెండుతో పోల్చుకుంటే చెన్నై కొంచెం తక్కువ డ్యూరేషన్లో వెళ్ళిపోతుంది అనమాట చెన్నైకి. సో అందుకే దీనికి కొంచెం ప్యాక్ ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రైన్ కూడా ప్యాక్ తొందరగా ఎక్కువ ప్యాక్ ఉంటుంది. అయితే మన కోచ్ పొజిషన్, సీట్లో ఎవరు లేరు. 63 లోవర్ బర్త్. మనం లగేజ్ అయితే పెట్టుకొని ఒకసారి లోకోమోటివ్ దగ్గరికి వెళ్ళొద్దాము. మనకైతే 22768 అరకోణం జంక్షన్ బ్యాప్ 4 లోకోమోటివ్ అయితే వచ్చింది. బండి కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజన్ కాకుండా వెనకాల ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్, 2 జనరల్ కోచ్లు, ఒకటి ఏసీ 1 టైర్ కమ్ 2 టైర్ కోచ్, 2 సెకండ్ ఏసీ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు, 12 స్లీపర్ క్లాస్ కోచ్లు, 2 వెనక జనరల్ కోచ్లు. ఇంజన్ కాకుండా టోటల్ 21 కోచెస్ ఫార్మేషన్ అయితే మన బండికి ఉంటుంది. మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుంది. వెనకాల జనరేటర్ కార్ సౌండ్స్ అయితే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి జనరేటర్ కార్ సౌండ్స్ అంటే ఇష్టమో కింద కామెంట్స్లో పెట్టండి. స్లీపర్ క్లాస్ కోచ్లు ఉన్నా కూడా మనకి ఆర్ఏసీ వచ్చిందంటే చూడ రష్ ఎంత పీక్స్లో ఉందో. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 9:10కి హారన్ పడ్డది. డిపార్చర్ కూడా పడ్డది మనకి రామేశ్వరం స్టేషన్ నుండి. నిన్న మనల్ని పుల్ చేసిన కాన్పూర్ లోకోమోటివ్. రామేశ్వరం స్టేషన్ నుండి అయితే మనం డిపార్ట్ అయిపోయినాం. శివయ్య మనల్ని మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాలని దీవించాలి. మన వ్లాగ్స్లో ఇప్పటివరకు ఎల్ఎస్పి రన్ అయ్యి చూసినాము. ఐసీఎఫ్ రన్ ఇంతవరకు చూడలేదు. ఐసీఎఫ్ ఎట్లుంటుంది, రన్ ఎట్లుంటుందో ఈ వీడియోలో మనం చూద్దాము సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. కానీ త్వరలో వీడియో కూడా ఎల్హెచ్బికి అప్గ్రేడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
క్రాసింగ్ పంబన్ స్టేషన్. పంబన్ బ్రిడ్జ్. ఒకప్పుడు ఆ పక్కన పాత రైల్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళి పోయినప్పుడు అయితే వాటర్ మరీ దగ్గర దక్కున్నట్టు అనిపించేది అనుకుంటా. ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్లో స్పీడ్ ఈజీగా 30-40 ఉంది, కానీ పాత బ్రిడ్జ్ మీద అయితే జస్ట్ 15 km/h మ్యాక్సిమం లిమిట్, స్పీడ్ లిమిట్ అయితే. మన ట్రైన్ యావరేజ్గా 601 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ రామేశ్వరం నుండి చెన్నై ఎగ్మోర్, ఎండ్ టు ఎండ్ స్టేషన్స్. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 59 km/h, టాప్ స్పీడ్ 110 ఐసీఎఫ్ కోచ్ కాబట్టి. యావరేజ్ 59 అంటే ఐసీఎఫ్లో ద పీక్స్, అది చాలా బాగుంటుంది రన్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ మండపం స్టేషన్ అయితే రాబోతుంది, ఇక్కడ ఆ స్టేషన్ మీకు చూపిస్తాను. అరైవింగ్ మండపం స్టేషన్ 9:28కి రావాలి, 9:34కి అయితే వచ్చిండు, 6 minutes డిలే. మధురై రామేశ్వరం ప్యాసింజర్, వీటి కోసం మనం ఇంకా మండపం స్టేషన్లోనే ఆగాల్సి వచ్చింది. సింగిల్ లైన్ ట్రాక్ కాబట్టి ఎదురుగా ఒకటి వస్తే మనం ఆగిపోవాల్సి వస్తుంది అంతే. మనం కూడా డిపార్ట్ అయిపోయినాం ప్యారలల్గా వీటితో పాటు.
కుచ్చిపల్లి అనే స్టేషన్లో మనకి భువనేశ్వర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవుతుంది. చిప్పుల్లి నైన్ 58కి రావాలి రామనాథపురం స్టేషన్కి. 10:20కి అయితే వచ్చింది. 22 minutes డిలే. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత మనం ఇక్కడ నుండి రామనాథపురం నుండి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ కూడా క్రౌడ్ పుల్లింగ్ బాగానే జరిగింది. స్టాప్ వచ్చేసి మనది పారముకుడి అని, ఇక్కడ నుండి ఒక 36 kilometers ఉంటుంది స్టాప్. అక్కడ కలుసుకున్నాం. ఐసీఎఫ్ ర్యాపింగ్ స్టార్ట్ అయింది. టెన్ 28కి అయితే రావాలి. 10:51కి అయితే వచ్చేసినాం మనము పారంకుడి స్టేషన్కి. ఆ లాస్ట్ స్టేషన్ రామనాథపురం నుండి ఇక్కడికి జస్ట్ 36 kilometers 28 minutesలో కవర్ చేయాలి. அப்புறங்கப்பா என்ன நாங்கள் இருக்கோம்னா சொல்லக்கூடாது. சொன்னால் நீ மட்டும் செஞ்சால் போயிடுச்சு. மெசேஜ் கொடுத்துருவோம் சார், இந்த மாதிரி பண்ணி சொல்லிடுவோம், வேலை முடிஞ்சு. நீங்கள் மட்டும் மெசேஜை கொடுத்துருவோம் సార్. జీపే பண்ணுறீங்களா క్యాష్ ఆన్ பண்ணுங்க. మినిట్స్ తోటి లేట్ తోటి మనం మనమధురై జంక్షన్కి అయితే వచ్చేసినాము. మనమధురై జంక్షన్ ఎందుకు అంటారు అంటే, ఇక్కడికి వెళ్ళి శివకాశికి ఒక రూట్ ఉంటుంది, కారైక్కుడికి ఒక రూట్, మనం పోయే రూట్ అది. మధురైకి ఒక రూట్ ఉంటుంది, మనం వచ్చిన రామేశ్వరం రూట్ ఒకటి ఉంటుంది. 4 జంక్షన్ లైన్ అనమాట ఇది. మంచిగా తీసుకొచ్చిండు కానీ బట్ ఫస్ట్ అయిన డిలేతో అదే డిలే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్టార్టర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఆగి క్రాస్ అయిన 4 స్టేషన్లు ఏవైతే మండపం, రామనాథపురం, పరముక్కుడి, మనమధురై జంక్షన్స్ ఉన్నాయి కదా, మన ట్రైన్ డిపార్ట్ అయి వచ్చేసింది. సో ఈ 4 స్టాప్స్లలో మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆగే ట్రైన్ కూడా మన సేతు ఎక్స్ప్రెస్సే. ఎట్లా అంటే చెప్పన్నా, ఇప్పుడు మన ట్రైన్ రామేశ్వరం నుండి చెన్నై వెళ్ళిపోయింది వస్తుంది కదా, చెన్నైకి వస్తుంది. మన ట్రైన్ డిపార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ వచ్చే ట్రైన్ చెన్నై నుంచి రామేశ్వరం వచ్చే సేతు ఎక్స్ప్రెస్ మళ్ళీ ఈ స్టేషన్లో, ఈ 4 స్టేషన్లో అవుద్దన్నమాట. సో సేతు ఎక్స్ప్రెస్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చే సేతు ఎక్స్ప్రెస్ మధ్యలో
ఒక ట్రైన్ కూడా మళ్ళీ వీటికి స్టాప్స్ అనేవి లేవన్నమాట. స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఆర్పిఎఫ్ కూడా గట్టిగానే ఉన్నారు. మనం చూద్దాం ఎంతవరకు వీడియో లాగుతామో అంతవరకు లాగిద్దాం. మనమైతే ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటున్నాము టువర్డ్స్ కారైక్కుడి. అటు సైడ్ అయితే మధురై జంక్షన్కి వెళ్ళిపోద్ది అనమాట. రఫ్గా ఒక 52 కిలోమీటర్స్ ఉంటుంది అటు సైడ్. క్రాసింగ్ వైగాయ్ రివర్. ఈ రివర్ పేరే మనకు ఒక ట్రైన్కి అయితే పెట్టారు. మదురై నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళే వైగాయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మినిట్స్ డిలేతోనైతే మనం శివగంగా స్టేషన్కి వచ్చినాము. ఒక స్టేషన్ని గట్టికి కొడుతున్నాం, మళ్ళీ ఒక స్టేషన్కి వచ్చి ఆగుతున్నాం. ఒక స్టేషన్ని గట్టికి కొడుతున్నాం, మళ్ళీ ఒక స్టేషన్కి వచ్చి ఆగుతున్నాం. $24 minutes డిలే తోటి మనం కారైక్కుడి జంక్షన్కి అయితే వచ్చేసినాము. దేవకొట్టై రోడ్స్ స్టేషన్ అయితే స్కిప్ చేసేసినాం. మన అరైవల్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ డిపార్ట్ అయిపోయినాం స్టేషన్ నుండి. అటు సైడ్ వేలంకన్ని బైవీక్లీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది స్టేషన్కి. సేతు ఎక్స్ప్రెస్ జింగ్ విత్ సేతు ఎక్స్ప్రెస్. ఈ నైట్ ఏం కనబడకపోయినా కూడా పొలాలు,
చెట్లు, ఆ స్మెల్ అయితే సూపర్ అసలు. ఎయిటీన్ మినిట్స్ డిలే తోటి పుదుక్కొట్టే అనే స్టేషన్కి తీసుకొచ్చిండు. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ అంతే, వెళ్ళిపోతాము. పుదుక్కొట్టే ఉంది ఇది ఈ స్టేషన్ మధ్యలో, ఇక్కడి నుంచి పుదుక్కొట్టే స్టేషన్ మధ్యలో తుక్కు రేగొట్టిండు. మస్తు స్పీడ్లో అయితే తీసుకొచ్చిండు. ఐసెస్ బ్యాంగ్ ఏదో చూపించిండు, కానీ డిలే అయితే కవర్ చేసిండు. 23 మినిట్స్ నుండి 18 మినిట్స్కి అయితే డిలే కవర్ చేసిండు కొంచెం. మధురై, దిండిగల్ మధురై నుండి వస్తుంది. తిరునల్వేలి చిన్న ఎగ్మోర్ నెల్లై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నుండి. ఎగ్మోర్ కొల్లం అనంతపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. మనం తిరుచిరాపల్లి జంక్షన్కి అయితే వచ్చేసాము. ఈ రూట్లో తిరుచిరాపల్లి జంక్షన్ చాలా పెద్ద స్టేషన్ అనమాట. పల్లి నుండి మొత్తం 5 లైన్స్ అయితే ఉంటాయి. ఒకటి మనం వచ్చిన కొత్తై మధురై స్టేషన్ రామేశ్వరం ఒక లైన్ అలాగైతుంది. నెక్స్ట్ దిండిగల్ మధురై తిరునల్వేలి ఒక రూట్ ఉంటుంది. కరూర్ ఎరోడ్ ఒక రూట్ ఉంటుంది. నెక్స్ట్ తంజావూరు మైలవరం ఒక రూట్ ఉంటుంది. వింధ్యాచలం విల్లుపురం చెన్నై ఎగ్మోర్ ఒక రూట్ ఉంటుంది అనమాట. మొత్తం 5 రూట్స్ ఉంటాయి తిరుచిరాపల్లి నుండి. తిరుచిరాపల్లిలో తిరుచి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. చాలా పెద్ద సిటీ తిరుచిరాపల్లి అయితే. ఇప్పటివరకు అయితే మనం 364 కిలోమీటర్స్ కవర్ చేసినాము మన జర్నీలో. తిరుచిరాపల్లి స్టేషన్ నుండి చెన్నై కానీ, చెన్నై నుండి అయితే తిరుచిరాపల్లి కానీ చాలా ట్రైన్స్ ఉంటాయి ఈ టైంలో. చెన్నైకి ఆల్రెడీ 3-4 ట్రైన్స్ మనం వెళ్తున్నాయి. మనకి ఇంకో 2 బండ్లు ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి దారిలో ఉన్నాయి. 1:35 అయితే మనం డిపార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. అయితే మన నెక్స్ట్ స్టాప్స్ వింధ్యాచలం, విల్లుపురం, పిండివనం, నీలమరుగట్టూర్, చెంగల్పట్టు, తాంబరం, మాంబలం, చెన్నై ఎగ్మోర్. కాసేపు రెస్ట్ తీసుకుంటాము. మనం మళ్ళీ మార్నింగ్ కలుద్దాము.
ఇదండి సంగతి. మనం నైట్ కాస్త నిద్రపోయేసరికి 1 hour 2 minutes డిలేతో తీసుకొచ్చి అయితే బండిడ పెట్టిండు మేల్మా వట్టూరు. 1 hour 2 minutes డిలేతోనే అయితే వచ్చినాం మేల్మా వట్టూరుకి. నైట్ తిరుచిరపల్లి దాటిన తర్వాత టీసీ వచ్చింది మా దగ్గరికి లేపి, అరే బాబు S6లో 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి, మీ ఆర్ఎస్సీ క్లియర్ అయింది, పోయాడ వండుకోరంటే వచ్చి S6 కోచ్లో 45-46 సీట్స్లో మేమిద్దరం అయితే వచ్చి పడుకున్నాము. జస్ట్ ఇందాకే మెల్కో వచ్చింది. మెల్కో వచ్చి చూసేవారికి 1 hour 2 minutes డిలే మనోడు. వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మన వెనక్కి ఇంకా 3 బండ్లు వస్తున్నాయి. పీర్ల్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, రామేశ్వరం చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి మెమో ఎక్స్ప్రెస్ అన్నమాట. సిగ్నల్ క్లియరెన్స్ వచ్చేసింది. ఇక్కడ నుండి మనం మిగతా రన్ అయితే క్యాప్చర్ చేద్దాము. చెన్నై సబర్బన్ స్కిప్స్ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చూద్దాం. మన నెక్స్ట్ స్టాప్ చెంగల్పట్టు. మన బండే కాదు, వేరే బండ్లు కూడా డిలేతోనే నడుస్తున్నాయి. మహాల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నెల్లై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెంగల్పట్టు జంక్షన్కి ఎగ్జాక్ట్లీ 5:23 రావాలి. 6:23కి అయితే వచ్చిండు. కరెక్ట్ 1 hour డిలేతో నడుస్తున్నాడు. ఒక 2 minutes హాల్టర్తో మనం ఇక్కడ నుండి డిపార్ట్ అయిపోతాం. చెంగల్పట్టు స్టేషన్ రానుకొనే పక్కన కూలవై అని ఒక లేక్ ఉంటుంది అనమాట. పెద్ద ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. స్టేషన్ కానుకొని ఉంటుంది లేక్.
చెన్నై ఎగ్మూర్ మదురై తేజస్ ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ మార్నింగ్ నాగర్కోయిల్ వందే భారత్ మిస్ చేసిన, సారీ. సబర్బన్ని క్లాస్గా కొడుతున్నాడు. ట్రైన్ కాకినాడ పోర్ట్ పుదుచ్చేరి సర్కార్ ఎక్స్ప్రెస్. మనం తాంబరం స్టేషన్ దగ్గర దాకా వచ్చేసినాం. కి అయితే రావాలి. 7:01కి వచ్చినాం. కరెక్ట్ 1 hour 8 minutes డిలేతో నడుస్తున్నాం మనం. డిలే మనకి 2 minutes స్టాప్.
తర్వాత డిపార్ట్ అయిపోతాం. ఆల్రెడీ స్టార్టర్ ఇచ్చేసిండు, వెళ్ళిపోతున్నాం మనం. అమ్మమ్మగానే ఉంటాడు. అయితే డిపార్ట్ అయిపోయినాము. 2 minutes స్టాప్ తర్వాత పక్కన చెన్నై ఎగ్మోర్ పాండిచేరి మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ట్రైన్లో క్రౌడ్ దాదాపు ఒక 40% చెంగల్పట్టు తాంబరంలోనే దిగిపోతారు. ఇక్కడే బండి ఫ్రీ అయిపోద్ది. జస్ట్ ఒక 60% క్రౌడ్ తోటి మనం చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ ఒక మాంబలం అనే స్టేషన్ ఉంది, దాని తర్వాత డైరెక్ట్ మనం చెన్నై ఎగ్మోరే. పక్కన ఎగ్మోర్ సెంగోట్టై ఎగ్మోర్ కన్యాకుమారి బండి అయితే ఉంది. Parallel race with Suburban MMTS. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రోకమ్ ఎయిర్పోర్ట్ కూడా అటు సైడే ఉంటుంది.
ఫైనల్ హాల్ట్ స్టేషన్ అయినటువంటి మాంబలం స్టేషన్కి అయితే వచ్చేసినాము. నెక్స్ట్ డైరెక్ట్ మనం చెన్నై ఎగ్మోర్లోనే ఆగుతాము. చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే కర్వ్ తీసుకుంటున్నాము. రైట్ సైడ్ అంతా ఎగ్మోర్ కోచ్ యార్డ్. ఇంతకుముందు ఆగిన మాంబలం స్టేషన్ వరకు మనం 593 కవర్ చేసినాం. ఎగ్మోర్కి 600. అంటే ఈ 2 స్టేషన్స్కి 7 kilometers ఉంటుంది డిస్టెన్స్. బట్ టైం మాత్రం 6:20, 7:20, 1 hour పెట్టిండు. ఇట్లా ఎప్పుడైనా లేట్ అయినప్పుడు స్లాక్ టైం కవర్ చేయడానికి. మనం చెన్నై ఎగ్మోర్ ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే అరైవ్ తీసుకున్నాడు మనల్ని. మన అరైవల్ అయితే 7:20, 7:33కి వచ్చినాము. ఒక 13 minutes డిలే అన్నమాట అంతే. ఆ లాంగ్ లేట్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోయింది మనకి మొత్తము. సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను.